హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫండమెంటల్ డ్యూటీస్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4A గురించి కంప్లీట్గా వివరిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అప్లికేబుల్ ఎవరికి? ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ రాస్తున్నాం ఫ్రెండ్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ పార్ట్లో చేసిండ్రు? పార్ట్ 4A. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీంట్లో ఓన్లీ ఒక్కటే ఆర్టికల్ ఉంది, ఓన్లీ వన్ ఆర్టికల్, అది 51 క్యాపిటల్ ఏ. ఈ 51 క్యాపిటల్ ఏలో మాత్రమే ఆర్టికల్స్ ఉన్నాయి. మొత్తం 11. 51A ఒకటే ఆర్టికల్, దీంట్లో మొత్తం ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మనకు. ఓకేనా? ఒక్కొక్కటి గురించి పూర్తిగా వివరిస్తాను. అయితే దీనికి సంబంధించి ఏ కమిటీ రికమెండ్ చేసింది, ఏంటిది, అవన్నీ చివరికి చూద్దాం. ఓకేనా? అయితే ప్రస్తుతం ఏంటంటే ఏ ఆర్టికల్ అంటే ఏ ఫండమెంటల్ డ్యూటీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ది ఏంది, సెకండ్ది ఏంది, థర్డ్ది ఏంది, ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ డ్యూటీ మీకు క్లియర్గా గుర్తునేలా చెప్తాను. ఓకేనా? ఈ వీడియో ఒక్కసారి మంచిగా నిదానంగా వినండి, కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే? ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా? ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏ. ఏముంది? ఏ అంటే అబైడ్. అబైడ్ అంటే ఏంది? పాటించడం. దేన్ని పాటించాలి? దేన్ని రెస్పెక్ట్ చేయాలి? ఏం అబైడ్ చేయాలి? రెస్పెక్ట్ చేయాలి. దేన్ని రెస్పెక్ట్ చేయాలి? మన నేషనల్ యాంథమ్. ఓకేనా? నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ కంపల్సరీ చేయాలి. ఇక్కడ నేషనల్ సాంగ్ అనేది మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ సాంగ్ అనేది మన ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీలో మెన్షన్ చేయలేదు. ఎగ్జామ్లో అడగచ్చు, ఓన్లీ నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ గురించి లేదు. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్. ఓకేనా? వీటిని మనం అబైడ్ చేయాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే? సో ఏ అంటే అబైడ్. ఫస్ట్ది ఏంది? మనకు ఎవరైతే స్వాతంత్రం తీసుకొచ్చారో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమేమి వాళ్ళు మన కోసం తీసుకొచ్చారంటే నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, నేషనల్ ఫ్లాగ్, ఇవన్నీ తీసుకొచ్చారు. కాకపోతే నేషనల్ సాంగ్ దీంట్లో మెన్షన్ చేయలేదు. సో నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్ని మనం అబైడ్ అంటే రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి అనేది ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఓకేనా? సెకండ్ ఫండమెంటల్ డ్యూటీ ఇక్కడ బి. ఓకేనా? సెకండ్ ఫండమెంటల్ డ్యూటీ బి. సెకండ్ ఫండమెంటల్ డ్యూటీలో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బి అంటే బాపు. బి అంటే బాపూజీ. బాపూజీ ఎవరు? మన గాంధీ. బాపూజీ, భగత్ సింగ్. ఓకేనా ఫ్రెండ్స్? భగత్ సింగ్. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్. ఇలా వీళ్ళ పేర్లతో. ఓకేనా? అయితే ఇక్కడ వీళ్ళ పేర్లు ఎందుకు రాసిన అంటే బి అంటే ఏంటంటే ఇక్కడ బాపూజీ, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, వీళ్ళు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆదర్శించిన ఏవైతే సూత్రాలు ఉంటాయో, ఆదర్శించిన అంటే ఫాలో అయిన ఏవైతే సూత్రాలు ఉంటాయో స్వాతంత్రం తీసుకురావడానికి, లైక్ ఏంది? అహింస కానీ, సత్యం మాట్లాడడం, సమానత్వం, అలాంటి దాన్ని ఫాలో అవ్వాలి. మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫాలో అవ్వాలి. ఏదైనా సక్సెస్ అవ్వాలంటే వాటిని ఫాలో అవ్వాలి. ఏంటి? అహింస, సత్యం, సమానత్వం, వీటిని ఫాలో అవ్వాలి అని చెప్పేది ఫండమెంటల్ డ్యూటీ సెకండ్. ఓకేనా? అంటే బి అంటే ఏంది? బాపు, భగత్ సింగ్, వీళ్ళు ఫ్రీడమ్ తీసుకురావడానికి ఎలాంటి ఆదర్శాలు అయితే ఫాలో అవ్వారో వాటిని మనం ఆదర్శంగా తీసుకొని వాటిని కూడా ఫాలో అవ్వాలి మన జీవితంలో. మనం ముందు ఏదైనా చేయాలి అనుకుంటే అనేది సెకండ్ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఓకేనా? థర్డ్ ఫండమెంటల్ డ్యూటీ సి అంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి? సి అంటే కేర్. ఓకే? సి అంటే కేర్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ ప్రొటెక్ట్ అన్న కాపాడమే కదా. ఓకే? కేర్ చేయడం ఆర్ ప్రొటెక్ట్ చేయడం ఇండైరెక్ట్లీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మన సావెర్నిటీ. ఓకే? సావెర్నిటీ ఆర్ యూనిటీ ఆర్ ఇంటిగ్రిటీ, మన ఇండియా యొక్క సంబంధించి సావెర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ, వీటిని అప్హోల్డ్ చేయడానికి, అప్హోల్డ్ అంటే లైక్ కాపాడడం, ప్రొటెక్ట్ చేయడం అనేది మన యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేది ఏంది? థర్డ్ ఫండమెంటల్ డ్యూటీ సి. సో సి అంటే కేర్ ఆర్ ప్రొటెక్ట్, దీన్ని అప్హోల్డ్ అని కూడా చెప్పుకుంటాం మనం. ఓకే? సో దేన్ని సావెర్న్, మన ఇండియా అనేది సావెర్నిటీని, మన ఇండియా యొక్క సంబంధించి దేన్ని యూనిటీకి, ఇంకొకటి మన ఇండియాకి సంబంధించి ఇంటిగ్రిటీని మనం అప్హోల్డ్ చేయాలి, అంటే ప్రొటెక్ట్ చేయాలి అనేది థర్డ్ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సి. నెక్స్ట్ ఫోర్త్ ఫండమెంటల్ డ్యూటీ డి అంటే ఏంది? డి అంటే డిఫెండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే? డిఫెండ్ ఆర్ డేర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
డిఫెండ్ ఆర్ డేర్ అంటే ఏమిటి? ఇక్కడ మన దేశంకి వేరే దేశంతో వార్ జరిగినప్పుడు, ఏదన్నా అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వార్ లాంటి జరిగినప్పుడు మనం రెడీ ఉండాలి ఫైట్ చేయడానికి. ఓకేనా? అంటే మనం మన దేశం కోసం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడితే ఆర్మీ కోసం రెడీ, ఆర్మీ లాగా మనం కూడా ఫైట్ చేయడానికి మన దేశ తరపున రెడీ ఉండాలి అని చెప్పే ఫండమెంటల్ డ్యూటీ ఏంది? డి అంటే డిఫెండ్ చేయాలి, మన దేశం కోసం డిఫెండ్ చేయడం అండ్ డేర్ చేసి ఫైట్ చేయడం అనేది ఫోర్త్ ఫండమెంటల్ డ్యూటీ. డి ఇలా గుర్తుపెట్టుకోవాలి ఫోర్త్ది. ఓకే, సో ఫిఫ్త్ ఫండమెంటల్ డ్యూటీ ఈ. ఈ అంటే ఏంది? ఈని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఆర్ నో ఎనిమీ కదా. ఈక్వాలిటీ అంటే ఏంది? నో ఎనిమీ. నో ఎనిమీ, నో ఎనిమీ అంటే శత్రువు లేడు అని, ఈక్వాలిటీ అంటే సమానంగానే. ఓకే, సో ఈ ఏం చెప్తుంది మనకు? మనం ఏం ప్రమోట్ చేయాలి ఈలో? హార్మోనీ. హార్మోనీ ఎలాంటి హార్మోనీ? బ్రదర్హుడ్ లాగా. హార్మోనీ ఏం? బ్రదర్హుడ్ హార్మోనీ అనేది ప్రమోట్ చేయాలి. అంటే అందరూ కలిసి ఉండాలి. ఇక్కడ ఏంది? డిఫరెంట్ ఆఫ్ రిలీజియస్ కానీ డిఫరెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ రీజియన్స్ ఉంటుంది ఇక్కడ. అయితే ప్రతి ఒక్కరు మనం ఆ విధంగా అందరిలో ఒక దాంట్లో ఒకరు హార్మోనీగా, ఓకే, ఉమెన్స్ని రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పే ఫండమెంటల్ డ్యూటీ ఏంది? ఇక్కడ ఉమెన్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అందరి దాంట్లో హార్మోనీ తీసుకొని రావాలి. హార్మోనీ అంటే బ్రదర్హుడ్ లాగా, ఒకళ్ళు మీరు మేము మాకు మేము అన్నట్టు ఉండాలి సహాయంగా. నెక్స్ట్ బ్రదర్హుడ్ ఉండాలి అంటే ఈక్వాలిటీ ఉండాలి, నో ఎనిమీ ఉండాలి అంటే ఈ అనేది చెప్తుందని చెప్తున్నా. ఓకేనా? ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా? సిక్స్త్ ఫండమెంటల్ డ్యూటీ ఏంది? ఎఫ్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎఫ్ అంటే ఫోర్ట్స్ అంటే ఏంది? లైక్ తాజ్మహల్, ఓకే, చార్మినార్, ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇలాంటి వాటికి రక్షణ ఇవ్వాలి అని. ఓకేనా ఫ్రెండ్స్? తాజ్మహల్ కానీ చార్మినార్ కానీ మన ఇండియన్కి సంబంధించిన ఏమైనా పాత ఫోర్ట్స్ ఉంటే వాటికి మనం కాపాడుతూ ఉండాలి, వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రిజర్వ్ చేయాలి అని చెప్పేది ఎఫ్ అంటే ఏంది? ఫోర్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని మనం ప్రిజర్వ్ చేయాలి, కాపాడాలి అనేది చెప్పేది ఏంటంటే ఎఫ్. ఎన్నోది? సిక్స్త్ది ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా? నెక్స్ట్ ఏంది? జీ. ఓకే, జీ అన్నది సెవెంత్ ఫండమెంటల్ డ్యూటీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి? జీ అంటే ఏమని చెప్తున్నా? గ్రీన్. ఓకేనా? గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి. గ్రీన్ అంటే ఏంది? మన ఫారెస్ట్ కానీ మన నేచర్ని కాపాడడం కానీ, నేచర్లో అన్నీ వస్తాయి. ఇంకా నేచర్ అంటే ఏమేమి రావచ్చు దీంట్లో మీరు చూసుకుంటే? లేక్స్ వస్తుంది, రివర్స్ వస్తుంది, లేక్స్, ఓకే, రివర్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇలాంటి ప్రతి ఒక్కటి వస్తాయి. అయితే ఇదే జీ యొక్క ఫండమెంటల్ డ్యూటీలోనే ఏం చెప్తుందంటే మన లివింగ్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో చిన్న జీవులు, వాటికి కంపాషన్ అంటే వాటి మీద మనకు దయ ఉండాలి. అంటే వాళ్ళని ఉన్నాయని చెప్పేసి చంపేయకూడదు. ఓకేనా? వాటి మీద మనకు కంపాషన్, దయ అనేది ఉండాలి. ఓకే, సో జీ అంటే ఏంది? గ్రీన్ని కాపాడాలి. గ్రీన్ అంటే ఫారెస్ట్ ఆర్ నేచర్లో అన్నీ వస్తాయి, లేక్, రివర్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అవన్నీ వాటిని మనం కాపాడాలి. లివింగ్ చిన్న క్రియేచర్స్ని మనం వాటి మీద కంపాషన్ ఉంచుకోవాలి అనేది ఫండమెంటల్ డ్యూటీ జీ చెప్తుంది. అంటే సెవెంత్ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంది? హెచ్ అనే ఫండమెంటల్ డ్యూటీ ఎన్నది? 8వది. ఓకేనా? హెచ్. అయితే 8వ ఫండమెంటల్ డ్యూటీ దేని గురించి చెప్తుందంటే నీకు హెచ్ అంటే హ్యూమనిజం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హెచ్ అంటే ఏంది? హ్యూమనిజం. ఓకే, హ్యూమనిజం ఆర్ హిస్టరీ ఇన్ ఎంక్వైరీ. ఎలా గుర్తుపెట్టుకుంటారు? హిస్టరీ ఇన్ ఎంక్వైరీ. మీరు ఏదైనా నేర్చుకున్నారు అనుకో, ఏదైనా కొత్తది నేర్చుకుంటున్నారు అంటే మీకు కంపల్సరీ దాని యొక్క హిస్టరీ నుంచి నేర్చుకోవాలి అనేది ఈ హెచ్ అనేది ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే దాని గురించి కంప్లీట్గా దానికి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని దాని మీద డీటెయిల్గా స్టడీ చేసి ఏదైనా నేర్చుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఏదైనా ఉంటే దాని హిస్టరీ మొత్తం నేర్చుకున్న తర్వాతే అది మనం మన ఫండమెంటల్ డ్యూటీ లాగా మార్చుకోవాలని చెప్తున్నారు. ఏది? హెచ్ అనేది ఏంటి? 8th ఫండమెంటల్ డ్యూటీ. దానికి నేను హ్యూమనిజం అంటే మన హ్యూమనిజం గురించి తెలుసుకోవడం అనేది. ఓల్డ్లో ఏం జరిగింది అంటే హిస్టరీలో ఏం జరిగింది, ఆ హిస్టరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే దాని గురించి నేర్చుకోవాలి కంప్లీట్గా అనేది చెప్పేది ఏంటంటే హెచ్, 8th ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఐ అనేది ఏంది? 9th.
9th ఫండమెంటల్ డ్యూటీ ఏం చెప్తుంది? ఐ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇన్కమ్. ఐ అంటే ఏంది? ఇన్కమ్. ఐ అంటే ఏంది? ఇన్కమ్. సో ఇన్కమ్ని కాపాడాలి. ఎట్లా? మన సేఫ్ గార్డ్స్ ఉంటాయి కదండి, సేఫ్ గార్డ్స్, ఇండియన్ యొక్క సేఫ్ గార్డ్స్, ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ. సేఫ్ గార్డ్ అంటే దేనికి సేఫ్ గార్డ్ కల్పించడం? రోడ్లు కానీ పబ్లిక్ ప్రాపర్టీస్. పబ్లిక్ ప్రాపర్టీ అంటే మన పబ్లిక్ సంబంధించి రోడ్లు, మన గవర్నమెంట్ ఆఫీసు, వీటికి సంబంధించి మనం దానికి అంటే అవి మనకి ఇన్కమ్స్ ఇస్తాయి. పబ్లిక్ ప్రాపర్టీ అంటే బస్సెస్, పబ్లిక్ గవర్నమెంట్ బస్సు కానీ, ట్రైన్ కానీ, ఈ ట్రైన్లకు కానీ వీటికి మనం రక్షణ కల్పించాలి. అవి మనకి ఇన్కమ్, మన ఇండియాకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో అలా ఇన్కమ్ జనరేట్ చేసే వాటిని మనం సేఫ్ గార్డ్ కల్పించాలి. వయోలెన్స్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? వయోలెన్స్ అనేది చేయకూడదు. వయోలెన్స్ అనేది చేయకూడదు అనే ఫండమెంటల్ డ్యూటీ 9th ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీ. సో నెక్స్ట్ జే. జే అనేది ఏంది? ఎన్నోది? జే అనేది 10th. ఓకేనా? 10th ఫండమెంటల్ డ్యూటీ. జే అంటే జెన్యూన్ అని గుర్తుపెట్టుకోండి. ఏంది? జే అంటే జెన్యూన్. జే అంటే ఏంది? జెన్యూన్. జెన్యూన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? మళ్ళీ జే అంటే 10 కదా నెంబరు. సో 10 కాబట్టి మనం ఎప్పుడు ఏదైనా కాంపిటీషన్ ఉన్నా, ఏదైనా కొత్తది కనుక్కున్నా, ఏదైనా ఫౌండింగ్ జరిగినా, ఎలాంటి ఉన్నా మనం ప్రతి టాప్ 10లో ఉండడానికి ప్రయత్నించాలి అనేది చెప్పేది ఏంది? 10th ఫండమెంటల్ డ్యూటీ. అంటే మనం ఏదైనా చేయాలంటే టాప్లో ఉండాలి. ఏదైనా కలెక్టివ్ గ్రూప్స్ ఉన్నా, ఇండివిజువల్ సంబంధించి ఎన్ని కాంపిటీషన్ ఉన్నా టాప్ 10లో ఉండడానికి ట్రై చేయాలి అని చెప్పేది ఏంది? జే. అంటే జే ఏంది? 10th ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ 11th లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ. లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏం చెప్తుందంటే 11th 6 to 14 ఏజ్. ఓకేనా? 6 to 14 ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంది? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళను ఎడ్యుకేషన్ కల్పించడం కోసం వాళ్ళని స్కూల్ని పంపించే బాధ్యత వాళ్ళ పేరెంట్స్ది ఉంది అనేది చెప్పేది ఏది? 11th ఫండమెంటల్ డ్యూటీ. అయితే మనకు స్టార్టింగ్లో ఓన్లీ 10 ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే ఉండేది. ఈవెన్ స్వరణ్ సింగ్ కమిటీ 8 ఫండమెంటల్ డ్యూటీస్ని మాత్రమే రికమెండ్ చేసిన మనకు ఇది 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకున్నాం కదా ఫండమెంటల్ డ్యూటీ. ఆ 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసినప్పుడు మొత్తం 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసుకున్నాం. అయితే 11th ఫండమెంటల్ డ్యూటీ మనం తర్వాత యాడ్ చేసుకున్నాం. ఎప్పుడు? 2002. ఓకే? 11th ఫండమెంటల్ డ్యూటీ 2002లో యాడ్ చేసుకున్నాం. 11th చివరిది. ఓకే? యాక్చువల్లీ ఈ ఫండమెంటల్ డ్యూటీ ఎలా వచ్చిందంటే మన డిపిఎస్పిలో 45th ఆర్టికల్లో 0 to 6 years అంటే 0 to 6 years అనేది మార్చారు. అక్కడ స్టార్టింగ్లో ఏముండే? పిల్లలకు ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్హుడ్ ప్రొటెక్షన్ అనేది, చైల్డ్ కేరింగ్ ఉండాలనేది ఆర్టికల్ 45 చెప్తుంది. అయితే అక్కడ డిపిఎస్పిలో ఏంటంటే గవర్నమెంట్కి తగ్గ మనీ ఫైనాన్స్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్లో చేర్చడం జరిగింది. 21 ఆర్టికల్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. తర్వాత 21Aలోనే కాకుండా ఇక్కడ మనకు 11th ఫండమెంటల్ డ్యూటీలో కూడా యాడ్ చేశారు. ఆ ఫండమెంటల్ డ్యూటీ ఏది? 11th. ఏ ఇయర్లో? 2002 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఎన్నవ అమెండ్మెంటు? 86th అమెండ్మెంట్ ద్వారా. ఓకేనా? 86th అమెండ్మెంట్ ద్వారా 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేసిండు. అయితే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? కే అంటే ఏంది? కే అంటే నాలెడ్జ్. కే అంటే ఏంది? కే అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ కోసం స్కూల్కి పిల్లల్ని పంపించే బాధ్యత పేరెంట్స్ది ఉంది అని చెప్పేసి 6 to 14 ఏజ్ వాళ్ళకు అనేది 11th ఫండమెంటల్ డ్యూటీ. ఓకే? అయితే ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం 11 ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని కంపల్సరీ మీరు పాటించాలి అనేది ఏమీ లేదు. రూల్స్ అనేది ఏమీ లేదు. ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే. మీకు తెలుసు 15, 16, 19, 29, 30 ఈ ఆర్టికల్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి. అలాగే ఇది కూడా ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్కి మాత్రమే ఉంది. ఓకేనా? ఆ తర్వాత ఇదేంది? కోర్టు దీనికి జస్టిఫై చేయలేదు. అంటే ఏంది? నాన్ జస్టిసేబుల్ అని చెప్తున్నా నేను. ఓకేనా? నాన్ జస్టిసేబుల్ అంటే నీకు ఇది జరగలేదు అని చెప్పేసి నువ్వు కోర్టుకి వెళ్ళలేవు. ఇంకొకటి ఏంది? గవర్నమెంట్ నువ్వు చేయట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ నీ పైన కేసు చేయడం, నీకు కంపెల్ అంటే నీకు ఫోర్స్ చేయకూడదు. గవర్నమెంట్ నీకు ఫోర్స్ చేయకూడదు ఇది ఎందుకు చేయట్లేదని.
ఇదేంటంటే ఎందుకు అసలు దీన్ని చేర్చారు మన కాన్స్టిట్యూషన్? ఇది ఎలా పనిచేస్తుందంటే ద యాక్ట్ ఆఫ్ అడ్వైజింగ్ లాగా పనిచేస్తుంది. ఫండమెంటల్ డ్యూటీ ఎలా పనిచేస్తుంది ఇక్కడ మీరు రాయాలి అనుకుంటే ఎలా రాయొచ్చు? ద యాక్ట్ ఆఫ్ అడ్వైజింగ్. ద యాక్ట్ ఆఫ్ అడ్వైజింగ్ జస్ట్ అడ్వైజ్ మాత్రమే ఇస్తుంది. దాన్ని ఏమని చెప్తాం? సువాసిన్స్. SUASIONS. మనకు కాన్స్టిట్యూషన్లో ఇది రాసి ఉంటుంది. ఏందని? ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ మోరల్ సువాసిన్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఇండివిజువల్ కోసం అని చెప్తుంది. ఓకేనా? ఇండివిజువల్స్. దీని అర్థం ఏంది? సువాసిన్స్ అంటే ద యాక్ట్ ఆఫ్ అడ్వైజ్ అని, ఓన్లీ అడ్వైజ్ మాత్రమే. ఓకేనా? అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏం ఫీచర్? ఫండమెంటల్ డ్యూటీస్ అనేది సోషలిస్టిక్. ఓకేనా? ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏం ఫీచర్? సోషలిస్టిక్ స్టేట్ ఫ్యూచర్. మనం ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం? ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ని మనం తీసుకున్నది ఎక్కడి నుంచి? రష్యా. ఎక్కడి నుంచి? రష్యా ఆర్ సోవియట్ యూనియన్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే, రష్యా ఆర్ సోవియట్ యూనియన్. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం ఫండమెంటల్ డ్యూటీస్ని? ఇది సోషలిస్టిక్ స్టేట్ యొక్క సోషలిస్టిక్ ఫ్యూచర్. ఓకే, అంటే సోషలిస్టిక్ అంటే సోషల్లో జరిగేది. నెక్స్ట్ ఇది మనం తీసుకున్నది ఏ కాన్స్టిట్యూషన్ నుంచి? రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరు రికమెండ్ చేశారు? మనకు 1975 to 1977 టైంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైంలో మనకు ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీస్ కావాలి అనేది కాంగ్రెస్ పార్టీకి అనిపిస్తుంది. అప్పుడు ఏంది? స్వరణ్ సింగ్ కమిటీ. ఎవరిని? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 1976లో రికమెండ్ చేసింది అన్నమాట. ఏమని? ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చాలని. అందుకే మనం ఏమని అనుకున్నాం? అందుకే 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో ఓకే ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు? టోటల్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ని. ఈవెన్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఓన్లీ 8 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాత్రమే రికమెండ్ చేస్తారు. ఎవరు రికమెండ్ చేసింది? స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే, స్వరణ్ సింగ్ కమిటీ 8 మాత్రమే రికమెండ్ చేస్తారు. కానీ 42nd అమెండ్మెంట్ 1976లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనం చూసుకున్నాం 11th ఫండమెంటల్ డ్యూటీ తర్వాత యాడ్ చేశారు. ఎప్పుడు? 2002లో 11th ఫండమెంటల్ డ్యూటీని ఎప్పుడు యాడ్ చేయడం జరిగింది? 2002లో 11th ఫండమెంటల్ డ్యూటీ. అది కే అనేది చెప్పుకున్నాం. ఓకేనా? 86th అమెండ్మెంట్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ఒకటే ఒక ఆర్టికల్, కేవలం 51 క్యాపిటల్ ఏ మాత్రమే. ఈ ఒక్క ఆర్టికల్లోనే 11 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు అర్థమై గుర్తుంటే మీ యొక్క కామెంట్ కింద వివరించండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే.